ఇంకా ఉన్నాయి డెలివరీస్ టీవీలో. కోయిలు గమ్ముండు. మొన్న ఇచ్చిన పీసులు అక్కడ సేమ్ చూసావు కదా మొన్న, అలాగే ఉన్నాయి. టీసీఎల్ మొత్తం సీల్ ఓపెన్ అయిపోతున్నాయి వెనకాల, టెంపర్ సీల్. ఒకవేళ అది సేమ్ పీస్ పంపించినా సార్ దాన్ని టేప్ వేసి మరి పంపిస్తారు. బట్ అది కొత్తది కాబట్టి అక్కడ ఏదో ఇష్యూ ఉంది. అయితే పెట్టుకుంటావా? పెట్టాలనా? ఇలా మీకు రిమోట్ బ్యాటరీస్ అవన్నీ వస్తాయి. చూసినాను, అన్నీ ఉన్నాయి, చెక్ చేసుకున్నాను. ఆ సీల్ ఒకటే మనకు ఇష్యూ అనిపిస్తుంది, కానీ ఓపెన్ చేశారు కదా అతుక్కో ఉంది. సో అందువల్ల యాక్సెప్ట్ చేశాను. లాస్ట్ టైం కూడా 75% పోయింది, దాని కూడా తీసుకోవచ్చు. కానీ ఎందుకు ఈసారి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వీడియో తీసుకుంటున్నా. టీసీఎల్ కంపెనీకి డైరెక్ట్ ఒక మెయిల్ పెట్టేస్తా. ఇప్పుడు రేపు మొన్నటికి వాడు వారంటీ గ్యారెంటీ క్లెయిమ్ కాకపోతే కేసు ఫైల్ చేసి పెట్టేస్తా కన్స్యూమర్ కోర్టులో. అంతే కదా. ఇంక మనం ఏం చేస్తాం, వచ్చిన ప్రతి ఒక్క పీస్ అలాగే ఉంటే మనకు ఇబ్బంది కదా. ఓటీపీ చెప్పాగా. ఒక్క నిమిషం. ఫ్లిప్కార్ట్లో ఇచ్చిన 2 ఆర్డర్స్ డీటెయిల్స్ ఇక్కడ అటాచ్ చేశాను. ఎవరికన్నా కావాలంటే మీ రిఫరెన్స్ కోసం ఇక్కడ అటాచ్ చేశాను అనమాట, చూడొచ్చు.